సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు 'సఖీ' సినిమా తీసుకున్నా, 'ఏమాయ చేసావు' తీసుకున్నా, దాంట్లో కూడా మోర్ దెన్ 10 సాంగ్స్, 11 సాంగ్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టోరీ కమ్యూనికేట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే డ్రైవ్ అయ్యే విధానం ఈజ్ త్రూ మ్యూజిక్. సో అందుకనే వి నెవర్ వర్ అఫ్రేడ్. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. ఇట్ వాజ్ ఆల్రెడీ టెస్టెడ్. 10+ పాటలు ఉన్న సినిమాలు, బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అండ్ మీకు చూసినప్పుడు నరేటివ్ లో మీకు తెలీదు ఇప్పుడు 11 పాటలు వినాలి అన్నట్టు ఉంటుంది, కానీ నరేటివ్ లో వెళ్తున్నప్పుడు దట్ మనకి ఇన్ని పాటలు చూసినా అన్న రిజంబ్లెన్స్ కూడా ఉండదు. బట్ మేము ఎందుకు మార్కెటింగ్ లో 11 సాంగ్స్ 11 ఎమోషన్స్ అని చెప్తున్నాం అంటే, బికాస్ వీ వాంటెడ్ టు ప్రజెంట్ మోర్ కాంటెంట్. ఏదో ఒక చిన్న టీజర్ పెట్టి, ఒక్క సింగిల్ లిరికల్ వీడియో పెట్టి ఆడియన్స్ అందరు మమ్మల్ని చూసేయాలి, థియేటర్ లోకి వచ్చేయాలన్న ఫాల్స్ హోప్స్ లేవు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటెంట్ చూపెడదాం విచ్ విల్ కనెక్ట్. ఎందుకంటే ఈ 11 ఎమోషన్స్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్ లో ఉంటూనే ఉంటారు. ఆ ఫేజ్ ఆఫ్ లవ్ చూసే ఉంటారు. ఒంటరితనం కానీ, పరిచయం కానీ, అల్క కానీ, బంధం కానీ, పోరాటం కానీ, సమ్వేర్ ఏదో ఒకటి రిలేట్ అయ్యే ఉంటారు. అండ్ దట్ వన్ రిలేటబిలిటీ, ఇఫ్ దే కెన్ కమ్ టు ది థియేటర్, దట్ 11th ఎమోషన్ మేము ఏదైతే హైడ్ చేస్తున్నామో దట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ దమ్. సో దట్స్ ది ఓన్లీ మార్కెటింగ్ థింగ్ వాంటెడ్ టు సే. 11 ఎమోషన్స్ లో 10 వీఆర్ రివీలింగ్. ఆ 10 ఎమోషన్స్ లో దేని కనెక్ట్ అయినా, come to the theaters, the 11th emotion will surprise you. And what is the runtime of the film, sir? And Nilave title ki, what is that meaning of that? Nilave ante undiponi. That was coined by our lyricist. నేను అతను కాయిన్ చేసిన తర్వాతే ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ టైటిల్ అనుకున్నప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీస్ కి చాలా మంది ఏంటంటే వేరే హిట్ సినిమా లిరిక్ తీసుకొచ్చి పెట్టేస్తారు కదా. సో వి థాట్ సంథింగ్ దట్స్ ఒరిజినల్, ఏదైనా ఒక సౌండింగ్ ఉండాలి, వెరీ షార్ట్ సౌండింగ్ ఉండాలి, అండ్ 1 or 2 syllables లో అయిపోయేలా ఉండాలి అనుకున్నాం. సో నిలవే వాజ్ వెరీ లిరిక్స్ లో కానీ అది వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ హానెస్ట్ ఉండే, అది ఫిట్ అవుతుంది అనిపించింది. అండ్ నిలవే అంటే ఉండిపోని, తమిళ్లో మూన్ అని, సో 2 రిజంబుల్ అవుతాయి, ఇట్స్ దేర్ అన్న థింగ్ లో వెంట విత్ నిలవే. డైరెక్టర్ గారు, స్టార్టింగ్ నుంచి లైక్ ఒంటరితనం మీ పరిచయం వరకు కావచ్చు, మీ టీజర్ చూపించే విధానం కావచ్చు, ఎవ్రీవన్ ఇస్ వెరీ నైస్. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఒక మంచి కాంటెంట్ ఉంది, బట్ అంటే కొత్త వాళ్ళతో వెళ్ళడం గల కారణం ఏంటి? బికాస్ ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో వెళ్ళుంటే రీచ్ ఇంకొంచెం బాగుండేది. బట్ గుడ్ కంటెంట్ ఉంది, మ్యూజిక్ కూడా ఉంది, అంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. ఒక సినిమాలో 11 సాంగ్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ ఈ మధ్యకాలంలో ఒక 4 సాంగ్స్ ఆర్ 5 సాంగ్స్ పెడితేనే ఇరిటేట్ అయిపోతున్నారు. సో అలాంటివి 11 సాంగ్స్ తో వస్తున్నారు, అది కూడా కొత్త వాళ్ళతో వస్తున్నారు. పరిచయం అయిన వాళ్ళతో వెళ్ళుంటే ఇట్ విల్ బి గుడ్ కదా. థింగ్ ఏంటండి,